నేవ్కట ప్లానెట్లో ఒక ఫేమస్ సిటీ ఉంది. అదే సార్గాన్ సిటీ. ఇది జస్ట్ ఒక సిటీ కాదు. ఇది పవర్, కంట్రోల్, సర్వైవల్ అన్నీ కలిసిన ఒక ప్లేస్. గ్లిండాట్ కంట్రీలో ఉండే ఈ సార్గాన్ సిటీ లించ్‌స్టైన్ ఫ్యామిలీ వల్ల ఫేమస్. రిసోర్సెస్, టెక్నాలజీ, ప్రొటెక్షన్, ట్రాక్స్ నుండి డైరెక్ట్గా సపోర్ట్ పొందుతున్న సిటీ ఇది. లించ్‌స్టైన్ ఫ్యామిలీకి ట్రాక్స్తో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉండడం వల్ల సార్గాన్ సిటీలో సర్వైవల్ కొంచెం ఈజీ. కానీ ఈ సిటీలో కూడా పీస్ అనేది పర్మనెంట్ కాదు. రిసోర్సెస్ కోసం, నెగోషియేషన్స్ కోసం ఒకసారి బ్యాటిల్స్ జరుగుతాయి. సిటీలో హైయెస్ట్ ఔరా పాయింట్స్ ఉన్న వారియర్స్ వేరే సిటీ ఛాంపియన్స్తో ఫైట్ చేస్తారు. గెలిస్తే రిసోర్సెస్, అదే ఓడిపోతే కంట్రోల్. హీరో మేజ్ సిటీలో తన అంకుల్ డస్టిన్తో ఉంటాడు. డస్టిన్ 45 ఇయర్స్ ఓల్డ్. చాలా బ్యాటిల్స్లో తను పాల్గొని తన ఫ్యామిలీ మెంబర్ అయిన కీరోని చూసుకుంటాడు. హీరో ఔరా స్కోర్ 0 అవ్వడం వల్ల తన అంకుల్ ఎప్పుడు కీరోని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. కీరోకి సార్గాన్ సిటీకి మూవ్ అవ్వాలని కోరిక ఉండేది. సార్గాన్ సిటీలో బ్యాటిల్ వెపన్ టెక్నాలజీ కోర్స్ చేయడం అనేది అతనికి చాలా ఇష్టం. డస్టిన్కి కీరో పైన ఎప్పుడు ఏదో ఒక భయం ఉంటానే ఉంటుంది. సార్గాన్ సిటీ చాలా కష్టం. కాంపిటీషన్స్, బ్యాటిల్స్, సర్వైవల్ కోసం జనాలు ఏవేవో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇటు చూస్తే కీరో ఏమో ఫిజికల్లీ చాలా వీక్ అండ్ అతని రేజ్ స్కోర్ ఆర్ ఔరా పాయింట్ ఈజ్ 0. అతనికి యాంగర్ అంటే ఏంటో కూడా తెలీదు. హీరో ఫైనలీ రిసీవ్స్ హిస్ అడ్మిషన్ టు సార్గాన్ యూనివర్సిటీ ఫర్ ద కోర్స్ హీ హ్యాస్ బీన్ డ్రీమింగ్ ఆఫ్, బ్యాటిల్ వెపన్ టెక్నాలజీ. ఇది డస్టిన్కి అస్సలు ఇష్టం లేదు. ఈ టైంలోనే డస్టిన్కి ఇంకో కష్టం వచ్చింది. మెయిన్స్లో ఇప్పుడు బ్యాటిల్స్ చాలా ఇంటెన్సిఫై అయ్యాయి. ట్రాక్స్లో పెద్ద పెద్ద డిఫికల్ట్ ఏలియన్స్ వచ్చి ఈ బ్యాటిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పాపం డస్టిన్కి ఇంకో చాయిస్ లేదు. ఇంకా అతను నిర్ణయం తీసుకున్నాడు సార్గాన్కి మూవ్ అవ్వాలని. అక్కడ డిఫరెంట్ బ్యాటిల్ రేంజెస్ అవైలబుల్ ఉండడం వల్ల ఇంకా ఈ నిర్ణయం తీసుకున్నాడు. To Nevkata, summon Miss Lena Lindstein. I have something to say her. This secret will give us freedom from our eternal doom. This meeting, its secret should never reach the Nevkata. Not now, not ever. Miss Lindstein, what I am about to tell you cannot reach Nevkata streets. A mysterious object is moving toward this galaxy from deep space. Its origin is unknown. Its energy is beyond anything Trox or Nevkata has ever measured. Our science, technology and prophecy says this whoever consumes that object will become an eternal, not a ruler, not a king, an eternal level entity. An eternal? Another one? Yes, and that is exactly why this object must not fall into wrong hands. If it awakens on Nevkata uncontrolled, the balance will collapse. Trox, Nevkata, everything will burn. Why are you telling me this? Because this object is completely mysterious. No one knows its speed, location, and when it will reach Nevkata. You will locate the object, you will secure it, and you will deliver it to me. Together, Trox and Nevkata will stand as one force. And Dom? This is the only path that gives us a chance against Dom, a new Eternal, to challenge another Eternal. Summon the object to me, Miss Lena Lindstein. ఇప్పుడు లించ్‌స్టైన్ ఫ్యామిలీకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ కష్టమే వచ్చింది. ఎప్పుడు ఎలా ఎక్కడ పడుతుందో తెలియని ఒక మిస్టీరియస్ స్పేస్ ఆబ్జెక్ట్ని వాళ్ళు వెతికి ట్రాక్స్ కమాండర్ జోఫోర్కి ఇవ్వాలి. మన స్టోరీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు. అతనే ఆగస్ట్ లించ్‌స్టైన్, లీనా లించ్‌స్టైన్ సన్. ఆగస్ట్ చాలా ఫేమస్
అండ్ అతనికి హైయెస్ట్ ఔరా పాయింట్స్ ఉన్నాయి నెవకట మీద. అండ్ అతను ఎప్పుడూ చాలా బ్యాటిల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఆగస్ట్ ఏజ్ ఇస్ జస్ట్ 24 years అండ్ అతను సార్గాన్ యూనివర్సిటీలో చదువుకుంటాడు. ఉన్న మిస్టరీ సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా సార్గన్ సిటీ పైన పింక్ క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇవి అసలు ఎందుకు ఫామ్ అవుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ క్లౌడ్స్ చూడడానికి ఒక పోర్టల్లా కనిపిస్తుంది. చాలా మంది మళ్ళీ ఏమైనా కొత్త ఏలియన్ స్పీషీస్ వస్తారేమో అని భయపడుతున్నారు. కానీ లిన్స్టైన్ ఫ్యామిలీ మాత్రం ఈ పోర్టల్ నుంచే ట్రాక్స్ వాళ్ళు చెప్పిన మిస్టీరియస్ ఆబ్జెక్ట్ నేవకటకి వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఒకరోజు లీనా లిన్స్టైన్ ఆగస్ట్ లిన్స్టైన్ని తన ఇంటికి పిలుస్తుంది. పిలిచి తనకి ట్రాక్స్ వాళ్ళు చెప్పిన ఆ సీక్రెట్ చెప్తుంది. సో ఈ విషయం విన్న ఆగస్ట్ అసలు నమ్మలేకపోతాడు. అండ్ అతనికి ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఆ డార్క్ ఆబ్జెక్ట్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు